కూర్చుంటున్నారు, నుంచోమంటే నుంచుంటున్నారు. ఏంది పరిస్థితి అనే దానికి అధికార పార్టీ నేతలు కూడా, అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి కూడా ఆయా స్థాయిలను బట్టి మాట్లాడుతున్నటువంటి వైఖరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేవిధంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారా? గ్రంథి శ్రీనివాస్ మీద చేసినటువంటి కామెంట్స్ కి ఆయన మళ్ళీ తిరిగి కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఒక నెల ముందేమో నన్ను పొగిడారు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎవరు ఒకవేళ కట్టుకున్నారంటే ఇల్లు కట్టుకున్నారని చెప్పండి, నా పొలాలు ఏదైనా ఎకరం 2 ఎకరాలు అంటే కావాలని నేను ఇస్తాను, ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడడము అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఇన్ని స్థానాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ దాని గురించి మాట్లాడిన తర్వాత 17వ తేదీన సభ గురించి తర్వాత మాట్లాడదాం. నమస్తే అండి, మీకు ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న వ్యక్తులకి. ఇక్కడ 24 సీట్లు అంటే గతంలో 24 అండి. ఇంకా బీజేపీ మనం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం, బీజేపీని టీడీపీని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాలలో బీజేపీ పాత్ర ఉండాలి, అప్పుడే ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాం. పలుమార్లు ఫ్లైట్ ఎక్కి ఏదైతే ఢిల్లీ వెళ్ళినా వెనకాల ఉన్నారు అన్నటువంటి అధికార పార్టీ వ్యక్తులకి బీజేపీని లేదు, బీజేపీ ధర్మ పోరాటం చేస్తూ మాతో కలిసింది, మేము ముగ్గురం కలిసి ప్రయాణం చేస్తున్నామన్న ఒక నినాదాన్ని సబ్మిట్ చేయడం కోసం 24 నుంచి మరొక 3 సీట్లు తగ్గించుకొని 21కి వచ్చారండి మా నాయకుడు. ఈ రోజు ఒక స్ట్రాటజీ ఉంటదండి, ఎప్పుడు వచ్చాం కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అని, ఎన్ని సీట్లలో పోటీ చేసామని కాదన్నా 175 చోట్ల మా జనసేన బలం ప్రాబల్యం ఉంటుందండి. అదే రకంగా ఈ రోజు మీలాంటి వారు కానీ, కొంతమంది రాష్ట్ర ప్రజలు కానీ, లేకపోతే అధికార పార్టీ వాళ్ళు కానీ అనుకుంటారండి, ధర్మ పోరాటం చేస్తున్నప్పుడు ఏదైతే అర్జునుడు కూడా పరిస్థితి బాగలేనప్పుడు అజ్ఞాతంలో ఉండి, అడవుల్లో ఉండి, కురుక్షేత్ర టైంలో వెలుగులోకి వచ్చి ఒక మహాయుద్ధాన్ని చేసిన పరిస్థితి ఉందండి. ఈ రోజు మా నాయకుడు ఎప్పుడు, మా పార్టీనే జనసేన అండి, అంటే సేన అంటే సేనాధిపతి. సో అతను ఎప్పుడు రాజు అవ్వాలనుకోలేదేమోనండి, రాష్ట్రానికి కాపుగాయాలనుకున్నాడు, రాష్ట్రానికి రక్షణ ఇవ్వాలనుకున్నాడు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనుకున్నాడు. అందుకే ఈ రోజు ఒక సైనికుడిలో, బోర్డర్ లో సైనికుల్లా నుంచొని ఈ రోజు తక్కువ సీట్లకు పరిమితం అయ్యి 175 చోట్ల మనము నిలబడి గలబడి తెలబడి. ఎందుకు అవ్వాలి అనుకోలేదు? గతంలో అనేక సభల్లో సమావేశాలు చూడలేదా? సీఎం అవ్వాలని చెప్పి మీరు సీఎం అని చెప్పి కింద ప్రజలందరూ అరుస్తూ ఉంటే, లేదు మీరందరూ ఈ విధంగా చెప్తారు కానీ ఓట్లు మాత్రం వేరు, ఏ విధంగా, నాకు ఏ విధంగా నమ్మకం ఉంటుందంటూ క్వశ్చన్ చేసిన సందర్భాలు మనకి ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. రజనీ గారు మేడం, ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రజల్లో చాలా మంది ఓటు లేని వాళ్ళు ఉన్నారండి, అన్నయ్య అభిమానులు. తర్వాత ఓటు ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్ గా ఇటు అటు 2 అంకెలు వేస్తున్న పరిస్థితి అండి. ఈ రోజు సీఎం అంటే నోటి మాటలతోనో, వాళ్ళు వేసే విజిల్ తోనో, వాళ్ళు బైక్ రీసౌండ్ తోనో, ప్రభలకి మీటింగ్లు పెడితే వచ్చి హాజరయ్యే జనాల్ని పట్టి ఓట్లు నిర్ధారించలేము. సీఎం అనిస్తారు, 2 చోట్ల నన్ను ఓడిచ్చారు, నేనేం చేయాలో నాకు తెలుసు, నా వ్యూహం నాకు వదిలేయండి అన్నటువంటి అధినాయకుడు అండి. అదే రకంగా మనం చూస్తే తెలంగాణలో కూడా 32 సీట్లలో పోటీ చేయొచ్చు. ఆ 32 సీట్లు కాదు, 7-8 సీట్లు మనకిస్తే చాలు అంటే, ఆ 8 సీట్లో కూడా 7 చోట్ల 2000 ఓట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉంటే, ఈసారి కన్నా నా వ్యూహం నాకు వదిలేయండి, ఈసారి నేను గెలవడం నిలబడడం ముఖ్యం కాదు, తలబడడం ముఖ్యం, వైసీపీని గద్దదించడం ముఖ్యం అంటూ హలో ఏపీ బై బై వైసీపీ అనే స్లోగన్ తో ముందుకు వచ్చారండి. ఈ రోజు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం అనేది అసలు క్రైటీరియానే కాదండి. 21 సీట్లలో పోటీ చేసి ఉండొచ్చు, కానీ 175 చోట్ల ప్రయోజనాలలో మా పాత్ర కీలకంగా ఉంటుందండి. బలమైన ముద్ర అసెంబ్లీలో వేయబోతామండి. ఇంకొకటి అడిగారు, ముద్రగడ గారి జాయినింగ్ అండి. సో ముద్రగడ గారికి గౌరవంగా గతంలో లేఖ రాసిన రజనీ గారు ఒక్క నిమిషం, ఇది ఇంకా కంటిన్యూ, అంటే ఇక్కడికి ఫుల్ స్టాప్ పడలేదు. గతంలో ఇదే సభా సమావేశాల్లో మాట్లాడుతూ, బహిరంగ సభల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, మాకు ఏదైనా తక్కువ చేస్తే గనక ప్రాధాన్యత తగ్గించినా సరే నేను పక్కొచ్చి ముందుకెళ్తానని చెప్పినట, అది కూడా వాస్తవమే కదా కదా? అంటే తక్కువ అంటే మీ దాని ప్రకారం మీరు చెప్పండి. 24 అన్నప్పుడు మీ పార్టీల నుంచి కొంతమంది ఇదేంటి ఇంత తీసుకున్నారనే మాటలు వచ్చినాయి, లేదంటే ఈ నియోజకవర్గం నుంచి ఎందుకు వాళ్ళని పోటీ చేస్తున్నారు, మనం ఇండివిజువల్ గా అయితే మన బలం ఎక్కువ ఉంది కదా అని చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. సో 24 నుంచి 21కి వచ్చిన తర్వాత కూడా ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిసినవే కదా రజనీ గారు. సో ఒకవేళ మనకి ఇచ్చే ప్రాధాన్యం కనుక తగ్గితే డిసిషన్ వేరేగా ఉంటుంది అన్నప్పుడు, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ తగ్గించుకున్నా అని చెప్పిన మాట కూడా ఇదే కదా, ఏదో బయట వాళ్ళు చెప్పింది కాదు, 2 కామెంట్స్ చేసింది పవన్ కళ్యాణ్.
డెబ్బై సీట్ల నుంచి 24కి వస్తే, 50 సీట్ల నుంచి 24కి వస్తే, 24 నుంచి 21కి వస్తే, వీటన్నిటికి గల బలమైన కారణం ఏంటంటే బీజేపీ కలిసి రావడం వల్ల రాష్ట్రంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉంటుంది. ఏదైతే ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందని తనను తాను తగ్గించుకుంటున్నాడండి. దానివల్ల కొంతమంది మనసులో ఈగో ఉంటదండి. మా అన్న ఎందుకు తగ్గించుకోవాలి, మా అన్న సింగిల్ గా వెళ్ళినా గెలుస్తాడు. మా అన్న సింగిల్ గానే వెళ్ళాడు 2019 ఎలక్షన్ లో, మనం ఏం గెలిపించాం? మన అన్న సింగిల్ గానే వెళ్ళాడు. బీజేపీతో కలిసి ఏది తెలంగాణలో 30 చోట్ల పోటీ చేయన్న, 50 చోట్ల పోటీ చేయన్న రాష్ట్ర ప్రజలు కనీసం అంటే ఒక్క చోట కూడా గెలిపించలేని పరిస్థితి అండి. ఈ రోజు పిల్లలు తెలిసి తెలియక మాట్లాడితే తల్లిదండ్రులు తీసుకునే డెసిషన్ మాత్రం కరెక్ట్ గా ఉంటదని, మేమేదో మా పిచ్చి ప్రేమతో అన్న మీరు ఇక్కడ నుంచో అక్కడ నుంచో, నాకు తెలుసు ఎక్కడ నుంచోవాలో, మన బలం నుంచున్న చోట నిలబడదాం, నిలబడి గెలుద్దాం, గెలిచి అసెంబ్లీలో బలమైన ముద్ర వేద్దాం, తరువాత ఇంకొంతమందిని పుంజుకుందాం. ఆర్థికంగా మన దగ్గర లేదు. సో అదే రకంగా గతంలో కూడా చెప్పారండి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ మనం సరిగ్గా అవగాహన లేకపోయింది దశాబ్ద కాలం నుంచే మన పార్టీ. సో ఖచ్చితంగా మనల్ని మనం పుంజుకున్నాక, బలమైన పునాదులు వేసుకున్నాక దాని మీద 14 అంతస్తులైనా కట్టుకునే పరిస్థితి ఉంటుందండి. ఈ రోజు కొంతమంది బాధపడచ్చు, కానీ అన్న తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఒక అంటే రాజ్యాన్ని గెలుచుకున్నాడు రాజు అయితే, రాజ్యాన్ని వదులుకున్న గౌతమ్ బుద్ధుడు లాంటోడండి ఈ రోజు మా అన్న. అది రెండు పార్టీలు గమనించి గుర్తించి, ఇక మేమంటామా ప్రేమతో కొంత కోప్పడతాం,